రాత్రి మనం అస్పష్టంగా కనపడని వీడియో ఒకటి, అలానే ఇంకొక యాంకరుళ్ళ తాలూకు ఆవేదన, ఆక్రోశన, ఆర్తనాదాలు, హాహాకారాలు అన్నీ కలగలిపి ఆవేదన సమ్మిళిత స్వరంతో వాళ్ళు ఏడిచిన ఏడుపులు ఇవన్నీ మీకు వినిపించాం కదా. ఇక ప్రజల్లోకి తానేమనుకుంటుంది, ఇలా మాటల ద్వారా కాదు ప్రింట్ ద్వారా పంపిస్తే బాగుంది అనుకుంటూ 5 దినంలో మిగిలిన పత్రికల్లో ఎంత పొడుగున రాసుకొచ్చారు చూడండి. వీళ్ళందరూ పెద్ద బయోకెమిస్టులు అయిపోతారు, ఈ జర్నలిస్టులందరూ, కథలు రాసేవాళ్ళందరూ. మొత్తము ఎవరైతే ఎక్స్పర్ట్గా చెప్పారో ఆ వ్యక్తి చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసి పెద్ద స్టోరీలాగా ప్రచురించి ఈనాడు నేర పరిశోధక విభాగం లేదంటే బయోకెమిస్ట్రీ విభాగం వీళ్ళందరూ వచ్చేసి వార్తలు రాసేసినట్టు రాస్తారు. సిట్ ఎలా తేల్చుతుంది అంట. సిట్ ఎలా దర్యాప్తు చేయాలో నువ్వు ఎవడివి చెప్పడానికి? ఈ ల్యాబ్ కాకుండా ఇంకొక ల్యాబ్కి పంపించి ఉండాల్సింది కదా. చూసారా, ఆ ఎంక్వైరీ ప్రారంభమైన తర్వాత ఇన్ని నెలల తర్వాత ఒక రిపోర్ట్ వస్తే, ఛార్జ్ షీట్ వేస్తే దాని మీద కూడా పడేయాలి అక్కడ. అంటే ఏంటి, సిట్ని ఎవడు ప్రభావితం చేశాడు? వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి? అది కూడా రాసేయండి. పత్రధారులు ఎవరో తెలిసిపోయారు, ఇక సూత్రధారులు ఎవరో తెలియాల్సి ఉంది. ఏంటి సూత్రధారులు తెలిసేది? రాయవయ్య బాబు, జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఇంకెవరన్నా బొమ్మన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ చుట్టుపక్కల ఉన్న రెడ్డిలు మొత్తం కలిసి దోచుకు తిన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. అలానే ఈ నెయ్యిలో కూడా వీళ్ళే దగ్గర కూర్చొని కలిపారు, పర్సంటేజ్లు కూడా వీళ్ళే డిసైడ్ చేశారు, ఇందులో ఏది కలపాలో అని రాసి. అరే బాబు, వాళ్ళెవరో ఆ బాబా బోలే బాబా డైరీలో, ప్రీమియర్ డైరీనో, హర్ష డైరీనో వీళ్ళు కదా ఈ పని చేసింది. వాళ్ళని పట్టుకొని బాదు. ఇలా చెయ్యమని నీకు ఎవడన్నా చెప్పాడా? తీసుకున్న కాంట్రాక్ట్ని లాభాలు పొందడానికి నువ్వే చేసావా అని చెప్తే సరిపోద్దిగా. ఎంక్వైరీ నువ్వే చేస్తే సరిపోద్దిగా. ఒక పోలీసు లాఠీ పట్టుకుని కొండబెట్టి సింహంలాగా ఈ జగనోద్ధరణ మూర్తి ఇంకొకళ్ళిద్దరు కలిసి కూర్చొని నిందితుల దగ్గర కూర్చొని రాత్రకాయం చెప్తున్నాడు కదా, మల్లిక్కో గిల్లిక్కో. అసలు ఏం లేదండి, పోలీసు భాషలో కనుక 2 తగిలిచ్చారంటే ఇస్తారంట. వాళ్ళు తగిలించలేదని నీకు తెలుసా? భయస్తుడు కదా, ముందే చెప్పేశాడట. నీకు తెలుసా? నువ్వు చూసావా? ఎంక్వైరీ ఎలా సాగాలో మనమే చెప్తాం, రిపోర్ట్ ఎలా రావాలో మీరే చెప్తారు. వచ్చిన దాన్ని ఎబ్బెబ్బే ఇది కాదంటారు. ఫైనల్ రిపోర్టు, ఫైనల్ కంక్లూజన్ అంటూ ఏడ్చే బదులు నువ్వే ఒక రిపోర్ట్ రాసి ఇదే ఇవ్వాలి సిట్ కానీ సిబిఐ కానీ అని చెప్పొచ్చు కదా. విసుగు పుడుతుందన్నమాట వీళ్ళ విష ప్రచారం చూస్తే. కల్తీ జరిగిందని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంతేగాని అబ్బెబ్బే వీళ్ళు కాదు, వీళ్ళ వెనక ఇంకొకళ్ళు ఉన్నారు అంటే 15 నెలలు మనం ఏడిసింది అదే కదా, మనం దర్యాప్తు చేసింది అదే కదా. వాళ్ళు కాదు నువ్వెట చెప్తావు? మీడియా ట్రయల్స్ ఏంటి మధ్యలో గొట్టం? మీడియా ట్రయల్స్ ఏంది? నిన్ను ఎవడడిగాడు ట్రయల్ చేయమని? ఒక దొంగతనం కేసును పట్టుకొని పవిత్రతది, తిరుమల పవిత్రత ఇంత అపచారమా, ఇంత అపచారం చేస్తారా, ఇంత అపచారం చేస్తే చిన్న కేసు అంటారా అంటే ఏందయ్యా నాకు తెలియగలుగుతాను. దొంగతనం చేస్తే ఏం చేస్తారు? ఉరిశిక్ష వేస్తారా? దీన్ని సమర్థిస్తున్నారు అని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు మనతో. ఏంటి సమర్థించేది? తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము అయితేనేమో ఒకలాగా, కింద కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయితే ఒకలాగా, మన అన్నవరంలో కొండ అయితే ఒకలాగా, సింహాచలంలో అయితే ఒకలాగా, కొడప్పకొండలో అయితే ఒకలాగా ఉంటాడు. ఆ దేవుడేమైనా ఎక్కడైనా దేవుడే. దేవుడు సొమ్ము తింటే ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేయాల్సిందే. వెయ్యండి ఖచ్చితంగా. ఇందులో నిందితులు ఎవరో చూసి అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళలో దోషులు ఎవరో తెలుసుకొని వెయ్యండి శిక్షలు. ఈ రాజకీయపరమైన ఇదేంటి అంటే మీకు బూమరాంగ్ అయింది. మీరు వేసిన అస్త్రం రివర్స్ అయ్యేసరికి బెబే అని ఇప్పుడు ఇంకా నిస్సిగ్గుగా ఇంకా ఆ కొవ్వు ఈ కొవ్వు కలిసి ఉంటుందని అది రిపోర్ట్ ఇవ్వకముందే ఇచ్చిందని చెప్పేసి హడావిడి చేసేసి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాపే పెట్టే ప్రయత్నం. ఒక పని చేయండి, ప్రపంచంలో ఉన్న ల్యాబులన్నీ మీకు అనుకూలంగా ఏదైతే అంటే మీరు అనుకుంటున్న ఫలితం వచ్చేలాగా ఎక్కడైతే టెస్ట్ రిపోర్ట్ ఇస్తారో అక్కడ చేపించండి. సిఫార్సు చేయండి రాష్ట్ర ప్రభుత్వం తరపునో, టీటీడీ తరపునో, లేకపోతే ఈ మీడియా లోకం తరపునో సిఫార్సు చేయండి సిబిఐకి, సుప్రీంకోర్టుకి. ఈ ల్యాబ్ అయితే మాకు నమ్మకంగా ఉంటుంది అని. ఇక్కడ నిందితులుగా ఆరోపించబడిన వాళ్ళు, ప్రచారం కాబడిన వాళ్ళ పాత్ర ఉందా లేదా అంటే మేము ఇంకా దర్యాప్తు కోరుతున్నాము.
మాకు నమ్మకం లేదు అని గట్టిగా చెప్పండి. సిట్ మీద మాకు నమ్మకం లేదు ఆ మాట సుప్రీంకోర్టులో చెప్పండి. ఎలా ఉంటుంది ఫలితం? విస్మయపరుస్తుందంటే ఎందుకు విస్మయపరుస్తుంది? ఎందుకు విస్మయపరుస్తుంది అంటే వాళ్ళని ప్రభావితం చేశారని. అంటే సిట్టులో ఉన్న అధికారులు 5-3 ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఎవరు ప్రభావితం చేశారు? చిన్న అప్పన్న, అరెస్ట్ కాబడిన సుగంధ వాళ్ళ ఎవరు? టైం దగ్గర పడింది అన్నారు కదా, ఎవరు టైం దగ్గర పడింది? కనీసం అంటే కనీసం ప్రతిరోజు ఇదేనా? ఏ ఇష్యూలు లేవన్నట్టు మీకు బ్లాస్ట్ అయింది. మీరు అన్న ఒక్క మాటే బ్లాస్ట్ అయింది. ఇప్పుడు రివర్స్ బ్లాస్ట్ అయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ టైంలో బయటకు వచ్చినట్టుంటే, ఇదే కనుక ఒకవేళ అందులో ఉంది అంటే సిట్ గొప్పది, సిబిఐ సూపరు, తేల్చింది అంటే వాళ్ళు మీకు అనుకూలంగా మీరు అనుకున్న రిజల్ట్ రాబోతేనేమో విస్మయపరుస్తుంది వాళ్ళు ఇచ్చే రిపోర్టు. లేకపోతేనో ఆహా అద్భుతం, ఏమి ఎంక్వైరీ చేశారు, నిగ్గు తేల్చారు, నిజాలు బయట పెట్టారంటారా? దీన్ని మనం ఏమనాలా? పాత్రికేయం అనుకొని సంతోషపడాలా? ఇంకా ఎన్ని రోజులు రాస్తూనే ఉంటారు అన్నమాట. కీలక విచారణ జరిగింది, కీలక దోషిని అరెస్ట్ చేశారు, కీలక వ్యక్తికి షాక్ తగిలింది, బెయిల్ రద్దు చేశారు, బెయిల్ ఇవ్వలేదు. ఎన్ని ఇదే పనే 2 ఏళ్ళు అవుతుంది. అసలు మిగతా విషయాల మీద పెట్టండి. ఆ పెద్ద ఆయన టీటీడీ చైర్మన్గా ఒక పదవి తీసుకున్నాడు. అందులో సుఖంగా హాయిగా అరే దేవుడికి నేను సేవ చేసుకుంటున్నాను అనే ఇది లేకుండా ప్రతిరోజు ఇక దీని మీద మాట్లాడేస్తూ ఉంటే పదవి తీసుకున్న ఆనందం ఎక్కడ మిగులుతుంది? తిరిగివారి చెంత సేవ చేయటం ఎంతో అదృష్టం అని వీళ్ళే చెబుతారు. అది రిపోర్ట్స్ కానీ ఎంక్వైరీ కానీ జరుగుతూ ఉండొచ్చు. బట్ నా విదే ఇది అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అనే విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే. ప్రతిరోజు ఏదో ఒక దాంట్లో జరిగింది, నేను నీకు తేలుస్తున్నాను. ఏమి నీకు తేలుస్తున్నారు? గతంలో చేసిన పోలీస్ ఆఫీసర్లు చేసిన దర్యాప్తులన్నీ వేస్ట్, మనం చేసినవి బెస్ట్. ఈ కోణంలోనే ఉంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుద్ది. ఏముంటుంది? మళ్ళీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎంక్వైరీలు అంటారు. ఇదే పని. ఎవరిని సరిగ్గా పని చేసుకుంటారు అన్నమాట. కొన్ని సిబిఐ కదా చెప్పింది సిట్లో ఎవరెవరు ఉండొచ్చు అన్నది. మీరు వేసిన సిట్ నుంచి కూడా ఒకళ్ళని పంపించారు కదా, అందులోకి ఒకళ్ళని ఇద్దరు సర్వశ్రేష్ఠ తిపాతి గారు కూడా ఉన్నట్టున్నారు కదా. ఐ థింక్, నేను అనుకుంటున్నా, గుర్తుంది మరి నాకు. కాదైతే వేరే వాళ్ళు ఎవరైనా. మరి వాళ్ళందరూ తప్పులు చేశారా? లేదా ఇచ్చిన రిపోర్టుని పట్టుకొని మాట్లాడటం ఏంటి అంటారా? ఇంకానేమో రేపో మాపో వాళ్ళ చేత కూడా మమ్మల్ని వాళ్ళు ప్రభావితం చేశారు, ఫోన్లు చేశారని ఏమన్నా అంటారా? చెప్పలేము. ఈ విస్మయపరుస్తుంది జనం అనుకుంటున్నారు అంటానికి అసలు ఈ రాత రాశారే, పొలిమరేజ్ టెస్టు, క్రోమటోగ్రఫీ, ఇవన్నీ ఆడనైనా పిలిచి క్రోమటోగ్రఫీ అంటే ఎట్ట చేస్తారు, ఏ ల్యాబ్లో చేస్తారు అడగండి, తెలుసు అని చెప్తారు. లేదు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆరోపణలు చేసుకుంటూ పోవటము, దానికి తగినట్లుగా స్టోరీలు అల్లుకుంటూ పోవటం. వాస్తవ పరిస్థితులను వేరుగా వస్తాయి. ఫలితాలు మనకి ప్రతికూలంగా వస్తే ఇంతే.